హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఇవాళ మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు పాలకూర. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేయాలి. అవి వేసాక అవి బాగా వేయించాలి. అలా వేగుతుండగా మనకు కావాల్సిన పాలకూరని తురిమి నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలోగా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసాక దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలపాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేయాలి. వేసి మరలా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టిన పాలకూరని అందులో వేయాలి. వేసాక అలా పాలకూర మొత్తం వేసాక దాన్ని ఒకసారి కలబెట్టాలి. ఆ తర్వాత దాంట్లో నుండి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా చాలా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. వచ్చాక దాంట్లో అది దగ్గరికి అవుతుంది. అప్పుడు కాస్త ఉప్పు జల్లి దాన్ని మరలా ఒకసారి కలపాలి. ఇలా చాలా సింపుల్గా టేస్టీ పాలకూర రెడీ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అందించడం కోసం ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.